వెల్కమ్ టు వీవర్ న్యూస్. సమయపాలన పాటించని ప్రభుత్వ హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వార్డెన్ల తీరు మార్చుకోకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపడతామని అన్నారు యూఎస్ఎఫ్ఐ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంతేకాకుండా వార్డెన్ల యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు అయినప్పటికీ మంది 10 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా అలాగే కొనసాగించడం, అదే హాస్టల్లో కొనసాగించడం సరైన పద్ధతి కాదని, వెంటనే హాస్టల్ వార్డెన్లను మార్చాలని, ఖాళీగా ఉన్న హాస్టల్ వార్డెన్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, వెంటనే మెస్ బిల్ కూడా విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మనీషా, దత్తహరి, సాయి, కార్యదర్శులు స్రవంతి, చంద్రకాంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు బోధనపట్నంలోని డిప్యూటీ ఆఫీసులో యూఎస్ఎఫ్ఐ భారత ఐక్య విద్యార్థి దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రభుత్వ హాస్టల్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ హాస్టళ్లలో సమయ పాలన పాటించని వార్డెన్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఎందుకనగా ఒక్కొక్క హాస్టల్కి ఒక్క వార్డెన్కి 2 హాస్టళ్లు 3 హాస్టల్ ఇవ్వడం వలన వాళ్ళు సమయ పాలన పాటించడం లేదు. అదే కాకుండా అంతకుముందు మేము ఈ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో దానికి యూఎస్ఎఫ్ఐ తరఫున మేము స్వాగతిస్తున్నాం. గతంలో మెస్ ఛార్జీలు బిల్లులు ఇప్పటికీ రాదు, ఆ మెస్ ఛార్జీలు పెంచాలి, అదేవిధంగా ఇప్పుడు దాన్ని అమల్లోకి తేవాలి అనేసి ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా వార్డెన్లో చూసుకున్నట్టయితే వారానికి ఇప్పుడు 3 సార్లు గుడ్లు ఉంటే 2 సార్లు పెట్టడం జరుగుతుంది. అరటి పండ్లు కూడా పెట్టడం జరుగుతుంది. కొంతమంది వార్డెన్లు అయితే ఏకంగా భోజనం కూడా పెట్టని పరిస్థితులు కూడా ఆ రకంగా ఉంది. మేము ఫోన్లో యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మేము డివిజన్ అధికారికి ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన మాట తీరు చూస్తే ఎట్లా ఉందంటే ఒక వెటకారంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అసలు మీరు విజిట్ చేస్తున్నారా లేదా సార్ అని అడిగితే మేము చేస్తున్నామని చెప్తున్నారు. మేము అక్కడ పోయి విద్యార్థులకు అడిగితే మా యొక్క విద్యార్థులు అక్కడ పోయి అడిగితే హాస్టల్ వార్డెన్ పేరు తెలియదు, అక్కడ ఉన్న అధికారి పేరు తెలియని పరిస్థితి కనబడతా ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, కొంతమంది వార్డెన్లేమో వాళ్ళ ఎస్సీ డిపార్ట్మెంట్ ఉంటుంది, కొంతమంది వాళ్ళ భార్యనేమో బీసీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. మొత్తం ఎవరాలేమో ఈ వార్డెన్ నడిపిస్తూ ఉంటారు. కొంతమంది వార్డెన్స్ ఇక్కడ బియ్యం అమ్ముకుంటున్నారు. ఆ బియ్యం ఎక్కడ అమ్ముకుంటున్నారు అనేది కూడా మా దగ్గర గట్టి ఎవిడెన్స్ ఉన్నాయి. మీకు చెప్తున్నాము, ఈ విలేకరుల సమావేశం ద్వారా, మా మీడియా మిత్రుల సమావేశం ద్వారా మా విద్యార్థి లోకం తరఫున మీకు చెప్తా ఉన్నాము. మీరు కనుక సమయ పాలన పాటించకుండా మీరు ఎక్కడ కూర్చుంటున్నారు, మీరు బియ్యం ఎక్కడ అమ్ముకుంటున్నారు, అదే కాకుండా మీకు ఇంత సిగ్గు శరం ఉందా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. బాత్రూమ్ డోర్లు, పైపులు, ఆ పాత ఇనుప సామాన్లు కూడా అమ్ముకోవడానికి మీకు జీతాలు ఇస్తారు లేదా గవర్నమెంట్ అని మేము ఈ రోజు యూఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు అదే కాకుండా ఏదైతే మెను ఉందో మెను ఫెస్టివల్ లో ఫుడ్ పాయిజన్ అని చాలా మంది మేము అస్తవ్యస్త పడుతూ ఉన్నారు. ఒకవేళ మీకు రైస్ బాగా రాకపోతే మీరు రిటర్న్ గోదాంకి పంపించండి. మంచి మేము నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా తీయబోతున్నాం. ప్రతి ఒక్క హాస్టల్, గర్ల్స్ హాస్టల్ కానీ, కేజీవీ కానీ, రెసిడెన్సీస్ కానీ, బాయ్స్ కానీ అన్ని కూడా మేము స్కూలు, కాలేజీలు, కళాశాలలు, కేజీవీలు అన్ని కూడా మేము విజిట్ చేస్తాం, అధ్యయన యాత్ర చేస్తాం, పిల్లలతో తింటాం, పిల్లలతోటి పడుకుంటాం. ఈ ఉన్న మొత్తం అధ్యయనం చేసి వచ్చిన సమస్యలన్నిటి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మాకు నమ్మకం ఉంది కలెక్టర్ గారి మీద, ఎందుకంటే ఎడ్యుకేషన్ కి మంచి ప్రయారిటీ ఇస్తారని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా మెనూని పెంచి వాళ్ళని ఆదుకోవాలని, బడుగు బలైన వర్గానికి చెందినటువంటి విద్యార్థులు కాబట్టి ఎక్కడి నుంచి మారుమూల గ్రామాల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసుకొని వాళ్ళు చదువుకోవడానికి ఇక్కడ వస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళని మీరు తల్లిదండ్రులుగా చూడాలి, కానీ అట్లా కాకుండా మీరు కొట్టడం, తిట్టడం అనేది సరికాదు. అదేవిధంగా హాస్టల్ వస్తువులు అమ్ముకొని మీరు బయట తిరగడం అనేది సరికాదు. వాస్తవం, మీకు మెస్ బిల్లులు రాలేవు, మీ మెస్ బిల్లుల కోసం కొట్లాడతాం. ఖచ్చితంగా మెస్ బిల్లు రావాలి, మెస్ బిల్లు విడుదల చేయాలి. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం యూఎస్ఎఫ్ఐగా, ఆ మెస్ బిల్లు విడుదల చేస్తే ఆ మంచి భోజనం పెడతారు వాళ్ళు కూడా. మీరు మెస్ బిల్లు విడుదల చేయాలి. ఏదేమైనప్పటికీ లాస్ట్ గా ఒకటే చెప్పబడుతున్నాం, హాస్టల్ వార్డర్లు సక్రమైన పని చేస్తలేరు, సమయ పాలన పాటిస్తలేరు. దయచేసి డివిజన్ ఆఫీసర్లు కానీ, మీ ఏదైతే మీ డిస్టిక్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా, ఒకసారి హాస్టల్కి వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లేని ఏడల్లా మేము ఆందోళన కార్యక్రమానికి వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంగళవారం నుంచి మా జీప్ జాత మాది ప్రారంభమైంది. థ్యాంక్ యూ సో మచ్.